మరి ఇక్కడ విచ్చేసిన మల్కాజిగిరి పార్లమెంట్కి సంబంధించిన సోదరీమణులకందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటా ఉన్నాను. ఇప్పుడే మర్రి రాజశేఖర రెడ్డి గారు చెప్పినట్టు 2000 సంవత్సరంలో మన ప్రియతమ నాయకులు కేసీఆర్ గారు ఒక్కడే ముందడుగు వేస్తే ప్రతి సంవత్సరానికి కొన్ని వేల అడుగులు కొన్ని లక్షల అడుగులుగా మారి కోట్లాది జనంతో తెలంగాణ సాధించి ఈరోజు తెలంగాణని భారతదేశంలో నెంబర్ 1 రాష్ట్రంగా నిలబెట్టిన ఘనత మన ప్రియతమ నాయకులు. కాబట్టి ఈరోజు మనం అధికారంలో లేమని చెప్పి చింత చేయాల్సిన అవసరం లేదు. ఎప్పుడైతే అధికారంలో లేవో అసలైన సిసలైన కార్యకర్తలందరూ కూడా అప్పుడే మిగిలిపోతారు. ఎందుకంటే తేలిపోయే వాళ్ళు తేలిపోతారు, నిజమైన కార్యకర్తలు అందరూ కూడా ఇప్పుడే మిగిలిపోతారు. మరి మీరందరూ కూడా కలిసికట్టుగా గట్టిగా రేపు పొద్దున మల్కాజిగిరి మీద ఒక పట్టు పెడితే తప్పనిసరిగా మన అభ్యర్థి భారీ మెజార్టీతో గెలుస్తారని చెప్పి ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ ఇంకా అనేక మంది శాసనసభ్యులు మాట్లాడేది ఉంది కాబట్టి మరి మీరందరూ కూడా రాబోయే రోజుల్లో ఆల్రెడీ ప్రతి నియోజకవర్గంలో పరిచయ కార్యక్రమాలు అయిపోయినాయి. మరి ముఖ్యమైన మహిళల కార్యకర్తలు కూడా పరిచయ కార్యక్రమాలు అయిపోయినాయి. మీరు రేపు రాబోయే రోజుల్లో ఇఫ్తార్ విందులు పెట్టబోతున్నాం, మరి వాకర్స్ను కలవబోతున్నాం. మళ్ళీ పెద్ద ఎత్తున మరి నామినేషన్ స్టార్ట్ కాగానే పెద్ద ఎత్తున కార్యకర్తల సమావేశాన్ని కూడా మళ్ళీ ఏర్పాటు చేయబోతున్నాం. కాబట్టి అందరం కూడా ఇదే స్ఫూర్తితో పనిచేసి మల్కాజిగిరి పార్లమెంట్ సీటుని మనం కేసీఆర్ గారికి కేటీఆర్ గారికి బహుమతిగా ఇద్దామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటాము. ఇప్పుడు మన ఉప్పల్ నెక్స్ట్ ఉప్పల్ మన మల్లారెడ్డి గారి నియోజకవర్గంలో అక్క